ఐఐటీలో చేరాలి అన్న మీ డ్రీమా? కానీ జేఈలో ర్యాంక్ రాకపోవడం వల్ల ఆ డ్రీమ్‌ని మిస్ అయ్యాము అనుకుంటున్నారా? సో, అలాంటి డ్రీమ్‌ని మిస్ అయ్యామని ఫీల్ అవ్వకుండా లాంగ్ టర్మ్ కోచింగ్స్‌తో పని లేకుండా మనం ఈ యూనివర్సిటీలో చేరినట్లయితే సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటీయన్స్‌తో కలిసి కూర్చుని మీరు ఐఐటీ ప్రోగ్రామ్‌ని కంప్లీట్ చేయొచ్చనమాట. సో, అలాంటిది అందిస్తుంది వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. మన ఇండియాలో ఎక్కడా కూడా వితౌట్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా మనం ఐఐటీలో ఎలిజిబుల్ కాలేము. కానీ ఇక్కడ ఎటువంటి స్కోరింగ్తో పని లేకుండా అండ్ చక్కగా మీకు ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చి అంటే మోర్ దెన్ 95% అలా కనుక స్కోర్ చేశారు అంటే కనుక సో డెఫినెట్గా ఈ యూనివర్సిటీ మీకోసమనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఐఐటి యూనివర్సిటీ తోటి కొలాబరేట్ అయి ఉన్నాయన్నమాట ఈ జేకేఎల్యూ యూనివర్సిటీలో. సో అవి ఏమేంటో ఒకసారి నేను మీకు చెప్తాను. ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి జమ్మూ, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బిలాయ్, ఐఐటి రోపర్, అలానే ట్రిపుల్ ఐటి హైదరాబాద్, ట్రిపుల్ ఐటి ఢిల్లీ అండ్ బిట్స్ పిలాని. సో ఈ యూనివర్సిటీస్ తోటి టైఅప్ అయి ఉండడం వల్ల ఈ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ సెమిస్టర్ అన్నమాట ఇక్కడ మీరు చేసి అండ్ సెకండ్ సెమిస్టర్ అన్నది మీరు ఐఐటి గాంధీనగర్ లో చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ అలానే 4 సెమిస్టర్స్ మీరు ఇక్కడ చదువుతారు. 5th సెమిస్టర్ కి మీరు నేను మెన్షన్ చేసినటువంటి ఈ యూనివర్సిటీస్ అంటే ఏవైతే టైఅప్ అయి ఉన్నాయో సో అందులోకి వెళ్ళి మీరు సెమిస్టర్ అంటే ఐఐటియన్స్ తో కలిసి కూర్చుని చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఎక్స్పోజర్ పెంచుకోవాలి అనుకున్నట్లయితే అబ్రాడ్ లో కూడా ఛాన్సెస్ ఉందన్నమాట. నార్వే, యూకే ఇలాంటి చాలా చాలా కంట్రీస్ లో కూడా మీరు వెళ్ళి చదువుకునే విధంగా కూడా ప్రోగ్రామ్ ఉందనే చెప్పాలి. అదే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. విశాలమైన క్యాంపస్ మినియేచర్ ని ఇప్పుడు మనం చూద్దాం ఒక్కసారి. సో ఇదంతా కూడా బ్యూటిఫుల్ క్యాంపస్ అండి. అండ్ ఇక్కడ ఒకసారి చూస్తే ఆ బిల్డింగ్స్ వైజ్ గా అండ్ అక్కడ గ్రౌండ్స్ ఇవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. వావ్! సో కంప్లీట్ క్రికెట్ గ్రౌండ్ ఉంది అండ్ అలానే ప్రతిదీ కూడా బిల్డింగ్ అంతా కూడా వ్యూ చాలా బాగుంది. అండ్ ఎటు చూసిన చుట్టూ కూడా గ్రీనరీ తోటి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అండ్ దీనికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మహీంద్రా సెజ్ కూడా వచ్చిందండి. అంటే ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఇండస్ట్రీస్ అన్ని కూడా మనకి ఒకే ప్లేస్ లో ఉంటాయన్నమాట. సో వన్స్ స్టూడెంట్ కి ఇంటర్న్షిప్ కావాలి అనుకున్నప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది ఈ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ కాబట్టి సో ఇంటర్న్షిప్స్ కి వెళ్ళాలి అనుకున్నా కూడా అండ్ అలానే ఎక్కడైతే టాప్ కంపెనీస్ లో వర్క్ చేసే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన యూనివర్సిటీకి వచ్చి సో ఇక్కడ పిల్లలకి ట్రైన్ చేయాలనుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. బోల్డ్ అంత ఎక్స్పోజర్ వస్తుందండి. జేకేఎల్యూ యూనివర్సిటీ అన్నది సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా రన్ అవుతున్న యూనివర్సిటీ. సో అందుకనే స్కాలర్షిప్స్ ని కూడా అందిస్తున్నారనమాట. మీరు ఇంటర్లో 95% అండ్ అబోవ్ స్కోర్ చేసినట్లయితే మీకు 50% వరకు ఏంటంటే ట్యూషన్ ఫీజ్ పైన వేవ్ ఆఫ్ అనేది ఇస్తున్నారు. ఒకవేళ జేఈఈ ఎగ్జామ్ నుండి మీరు 95 అబోవ్ పర్సెంటైల్ కనుక మీరు స్కోర్ చేసినట్లయితే మీకు ట్యూషన్ ఫీజ్ పైన 100% వేవ్ ఆఫ్ ఉంటుందండి. జస్ట్ ఇమాజిన్. మామూలుగా అంటే మనకి 99% వస్తేనే కానీ ఐఐటీలో మీరు జాయిన్ అవ్వలేరు. సో అలాంటిది 95% అబోవ్ లో స్కాలర్షిప్ తీసుకుంటూ 100% వేవ్ ఆఫ్ అవుతూ కూడా మీరు ఐఐటీన్స్ తో కలిసి కూర్చుని చేసుకునే అవకాశం ఓన్లీ ఇన్ ఇండియా వన్ అండ్ ఓన్లీ వన్ యూనివర్సిటీ జేకేఎల్యూ మాత్రమే అందిస్తుందని చెప్పాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఖచ్చితంగా స్కాలర్షిప్ అందుకునే అవకాశం మనకి జేకేఎల్యూ యూనివర్సిటీ అందిస్తుందని చెప్పాలి. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ అండ్ ఈ స్కీమ్ కింద ప్రతి స్టూడెంట్ కి కూడా ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎంత ఇండిపెండెంట్ గా ఆలోచిస్తూ ఇండిపెండెంట్ గా చదువుకునే అవకాశం అన్నది మనకి ఇక్కడ కల్పిస్తున్నారనే చెప్పాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీటెక్ లో సిఎస్సి అండ్ ఇందులో వచ్చేసరికి మనకి సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా ఈసీఎస్లో మనం చూసుకున్నట్లయితే విఎల్ఎస్ఐ కోర్సును కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారనమాట. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్పేసి మనకి యూనివర్సిటీలోనే ఉందన్నమాట. మీలో ఉండే స్టార్టప్స్ ఆ ఇన్నోవేషన్స్కి దానికి ప్రాణం పోసే విధంగా ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటుందనే చెప్పాలి. సో అంటే ఇప్పుడు మనకున్న ఆలోచనలు ఉంటాయి.
దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. అండ్ దానికి సంబంధించి ఒక ఐడియాస్ని మనకి ఇస్తూ ఉండడానికి ఒక మెంటార్ కూడా మనకు కావాలి. సో ఇలాంటి మెంటార్షిప్ కూడా మనకి ఉంటూ స్టార్టప్స్ని మనం చేస్తున్నప్పుడు ఫండింగ్ అన్నది కూడా మనకి ఎంకరేజ్మెంట్గా కూడా అందిస్తుంది అనమాట. నీతి ఆయోగ్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ ఈ యూనివర్సిటీలో ఏంటంటే 85+ చూసుకున్నట్లయితే మనకి స్టార్టప్స్ ఉన్నాయి ఆల్రెడీ. దాని నుంచి పిల్లలు ఏంటంటే స్టైఫెన్స్ లాగా పిల్లలకి అమౌంట్ అనేది జనరేట్ అవ్వడం, ఎవ్రీ మంత్ 1 lakh వరకు కూడా సంపాదిస్తున్నారండి. సో చూడండి, ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుండే అనడానికి ఇలాంటి యూనివర్సిటీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అంటే పిల్లల్లో ఉండే ఆ ఇన్నోవేషన్ని, ఆ క్రియేటివిటీని, అంటే నేను ఇలా ఉండకూడదు, నేను సంథింగ్ స్పెషల్, ఎవరికైతే ఆ ఫైర్ ఉంటుందో అలాంటి వాళ్ళకి యూనివర్సిటీ పక్కా పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు అనమాట. మొత్తం ఫుల్ సరౌండెడ్ బై లష్ గ్రీన్ అండి. ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా, అంటే మంచి క్లైమేట్ ఉంది, ప్లీజింగ్ వెల్కమింగ్ పీపుల్ అనమాట ఇక్కడ జైపూర్ లో. సో మనం కొత్త ప్లేస్ కి వచ్చాము, ఎలా ఉంటుందో ఏంటో అన్న దానికి ఆలోచనే లేదు. అండ్ ఇంకోటి క్లబ్స్ అనమాట. ఈ క్లబ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇంటర్ డిసిప్లినరీ కరికులం అని చెప్పేసి ఉంది. నాకు సింగింగ్ అంటే ప్యాషన్, నా స్టడీస్ తో పాటు నేను సింగింగ్ కూడా మేము చెయ్యాలి, నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అది కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఇందులో ఆ ట్రైనర్ కూడా వచ్చి మిమ్మల్ని ట్రైన్ చేస్తారనమాట. సో ఇలాంటి ఇంటర్ డిసిప్లినరీ కరికులం వల్ల కూడా ఏంటంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు చదువు చదువు చదువు, క్లాస్ రూమ్ అన్నది కాకుండా ఇక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు అన్న తేడా లేదండి. సేఫ్టీ సెక్యూరిటీ విషయానికి వస్తే ప్రతి ఒక్క పేరెంట్ కూడా డెఫినెట్ గా ఆలోచిస్తారు. సో అలాంటిది ఏంటంటే రైట్ ఫ్రమ్ మనం చూసుకున్నట్టయితే సెక్యూరిటీ గేట్ నుంచి ఎక్కడ చూసినా కూడా మనకి ఆ సీసీ కెమెరాస్ అనమాట, కంప్లీట్ సర్వేలెన్స్ అనేది మనకి ఉంటూనే ఉంటుంది. అండ్ అలానే హాస్టల్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు హాస్టల్స్. బాయ్స్ హాస్టల్ గురించి చూసుకున్నట్లయితే ఓన్లీ 3 షేరింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనకి ఏసీ, నాన్ ఏసీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, సెపరేట్ బెడ్స్ తో పాటుగా వాళ్ళకి సెపరేట్ స్టడీ టేబుల్స్, సెపరేట్ కబోర్డ్స్, అండ్ అలానే సెపరేట్ వార్డ్రోబ్స్, వాళ్ళకి అన్ని కూడా చాలా ఆర్గనైజ్డ్ గా నీట్ గా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ని కూడా వాళ్ళ రూమ్స్ వరకు కూడా తీసుకెళ్లే ఛాన్స్ లేదనమాట. సో కొంచెం స్ట్రిక్ట్ గానే ఉన్నారు. అలా స్ట్రిక్ట్ గా ఉంటేనే కొంచెం మంచిది కదా. సో ఎవరు వచ్చినా కూడా ఒక వెయిటింగ్ హాల్ అన్నది, ఒక లాబీ అన్నది ఉంటుంది, అక్కడ వరకునే ఉంటారనమాట. ఇక గర్ల్స్ విషయానికి వస్తే మనకి వార్డెన్ అయితే 24/7 అవైలబుల్ గా ఉంటారండి. ఫుల్ సీసీ సర్వేలెన్స్ ఉంటుంది అంతా కూడా. అండ్ దాంతో పాటు అమ్మాయిలకి అయితే 2 షేరింగ్ లో కూడా 2 షేరింగ్ ఉంది, 3 షేరింగ్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళు కూడా సేమ్ ఇలానే నీట్ గా అంతా కూడా చక్కగా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. హ్యాపీగా మీ పిల్లల్ని అండ్ చూస్తున్న స్టూడెంట్స్ మీరు కూడా డెఫినెట్ గా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో నేను 2-3 days ఉండి ఇక్కడ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి నా సొంత అనుభవం కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అసలు పిల్లల పరంగా నాకే అనిపిస్తుంది, నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఎస్ నేను కళ్ళారా చూసాను ఇది, సో నాకు తెలుస్తుంది. అండ్ వాళ్ళకి నేను చెప్పగలుగుతాను ఇప్పుడు ధైర్యంగా, నేను కాన్ఫిడెంట్ గా అన్నమాట. ఈ యూనివర్సిటీలో మన పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. నిజంగా ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడాలండి. ఫస్ట్ ఏంటంటే మనం చదివించేస్తాం, ప్లేస్మెంట్ సంగతి ఏంటి అని అంటారు కదా. ఈ JKLU యూనివర్సిటీ గురించి చెప్పాలంటే ఈ యూనివర్సిటీ ఎవరిదంటే JK గ్రూప్స్ అన్నమాట. JK పేపర్స్, JK సిమెంట్, ఈవెన్ JK టైర్స్ అండి, ఎంత పాపులర్. అండ్ దాంతో పాటు రేమోన్స్ కూడా వీళ్ళదే అనమాట. ఇలా చాలా కంపెనీస్ వీళ్ళకు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ విషయంలో ఈ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ల్యాబ్స్ మాత్రం కంప్లీట్ ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్స్ అనే చెప్పాలన్నమాట. మొత్తం AI ఇవన్నీ కూడా మనకి సెపరేట్ ల్యాబ్స్ అంటూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక ల్యాబ్ లో మినిమం స్టూడెంట్స్ మాత్రమే, అంటే 30 అలాగా, అంటే ప్రతి ఒక్కరికి కూడా మానిటరింగ్ అన్నది ఉంటుందండి. ఇక్కడ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో ఎంతో తెలుసా, 1:15. నీకు ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే వెళ్ళి ఫ్యాకల్టీని అడిగితే వాళ్ళు చాలా సపోర్టివ్ గా ఉంటారంట. నేను చాలా మంది పిల్లలతో కూడా మాట్లాడాను, చాలా సపోర్టివ్ ఫ్యాకల్టీ ఉంటారు. అలానే ల్యాబ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అన్నది ఇప్పుడు మనకి చాలా అవసరము. అకాడమీ అంటే మనం థియరిటికల్ గా నేర్చుకుంటాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే సో బయట మనం మార్కెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత మనకి ఎంత ఇబ్బంది అయిపోతుందండి. సో అలాంటిది ఏమీ లేకుండా ఇక్కడ చక్కగా వెంటనే థియరిటికల్ అలానే ప్రాక్టికల్ ల్యాబ్స్ కి కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అన్నది ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఇమ్మీడియట్ గా వాళ్ళు చక్కగా కాన్సెప్ట్ అనేది వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట, అంత బాగుంది. అండ్ దాంతో పాటు లైబ్రరీ అండి,
లైబ్రరీలో నిజంగా ఎన్ని బుక్స్ ఉన్నాయి తెలుసా? ఆల్మోస్ట్ ఒక 16,000 చేంజ్ బుక్స్ ఉన్నాయి, ఈ బుక్స్ ఉన్నాయి, జర్నల్స్ ఉన్నాయి, సీడీస్ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి. అండ్ ఇలా చూసుకున్నట్లయితే చాలా అన్నమాట. ఫుల్లీ డిజిటలైజేషన్ లైబ్రరీ అనే చెప్పాలి ఇక్కడ. అండ్ పిల్లలకు ప్రశాంతంగా కూర్చొని చదువుకునే విధంగా కూడా మనకు ఆ లైబ్రరీని డిజైన్ చేశారండి. అండ్ దాంతో పాటు ఇంకా మెస్ గురించి మాట్లాడుకుందాము. సో మెస్ వచ్చేసరికి మన తెలుగు వాళ్ళు అంటే కొంచెం నార్త్ ఇండియన్ ఫుడ్ తినడం నిజంగా కష్టమేనండి. ఒక రోజు 2 రోజులు అడ్జస్ట్ అవుతాం కానీ ఇయర్లు మనము పాపం పిల్లలు తినాలంటే చాలా బాధపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే మన తెలుగు షెఫ్స్ మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగానే మంచి మంచి ఫుడ్, నాన్ వెజ్ కూడా మామూలుగా అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా నాన్ వెజ్ తినరు కదా. కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళ కోసము వీక్లీ ట్వైస్ అన్నమాట, ఎవ్రీ వెడ్నెస్డే అండ్ అలానే సండే అన్నది నాన్ వెజ్ పెడతారు కాబట్టి సో కొంచెం పిల్లలకి బాగుంటుంది, అంటే తినే విషయంలో అంతా కూడా బాగుంటుంది. అండ్ మెస్ కూడా చాలా పెద్దదండి. సో ఒకే టైంలో ఏంటంటే మొత్తం ఓన్లీ 1 రౌండే అంతే 12 to 2 వరకు ఉంటుంది. సో మొత్తం 1000 కెపాసిటీ కలిగిన ఒక పెద్ద మెస్ అన్నమాట. సో చాలా బాగుంది, ఫుడ్ కూడా మంచిగానే అనిపించింది నాకైతే. ఇక్కడ మనకి హెల్త్ సెంటర్ కూడా ఉందన్నమాట. మనకి ఒక అంబులెన్స్ 24/7 అండ్ అలానే ఇక్కడ ఒక మనకి చిన్న క్లినిక్ ఉంది. ఒక డాక్టర్ అయితే 24/7 అవైలబుల్ గా ఉంటారు. ఒక ఫార్మసీ ఉంది. ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా యాక్చువల్ గా మన గేట్ దాటామంటే మొత్తం అన్ని దగ్గరలోనే ఉన్నాయండి. అండ్ స్విగ్గీ, జొమాటో కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే సిటీలో ఉన్నప్పుడు అన్ని కూడా అందుబాటులోనే ఉంటాయి. అండ్ దాంతో పాటు జిమ్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మనం ఫిజికల్ గా ఎంత యాక్టివ్ గా ఉంటామో మెంటల్ గా కూడా అంతే బాగుంటాము, మన మెమరీ కూడా అంతే బాగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. చదువుకునే ఏజ్ లో ఖచ్చితంగా అన్నది ఆ బాడీ వర్కౌట్స్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి సో ఇక్కడ మంచి ఎక్విప్డ్ జిమ్ అన్నది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉందన్నమాట. గ్రౌండ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ కబడ్డీ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, టెన్నిస్ గ్రౌండ్, ఇలాగా మొత్తం అన్ని రకాలవి అనమాట. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, చాలా క్లబ్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్ ఈవెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మనము అని కలుపుకునే విధంగా సో ఇక్కడ స్టూడెంట్స్ అందరిది ఉంటుంది కాబట్టి ఆ వాతావరణం వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది అనమాట. మీకు ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా నేను చెప్పింది కాకుండా, నేను చూపించింది కాకుండా మీరే డైరెక్ట్ గా స్వయంగా వచ్చి ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి, ఒకసారి ఫ్యాకల్టీతో మాట్లాడండి, ఒకసారి అందరినీ చూడండి, పిల్లలతోటి మాట్లాడండి, ఆ తర్వాతే డిసైడ్ అవ్వండి. సో అలానే అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి కాబట్టి కొంచెం త్వరపడితే ఇంకా మంచిది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే వెంటనే కాల్ చేయండి.